అందరికీ నమస్కారం అండి. ఈ వ్యాసం వచ్చేసరికి ఓయూ చరిత్రను నడిపించిన ఓయూ విద్యార్థి అంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడింది. భారత సామాజిక ఉద్యమాల చరిత్రలో, ముఖ్యంగా విద్యార్థి ఉద్యమ చరిత్రలో తెలంగాణ విద్యార్థి ఉద్యమం గుర్తుండిపోతుంది. నిజానికి విద్యార్థి ఉద్యమానికి పరిమితులున్న సామాజిక మార్పుకు దోహదపడే సమూహాల్లో విద్యార్థి సమూహం ఒకటి. తెలంగాణ విద్యార్థి ఉద్యమంపై చేసిన ఈ పరిశోధన కేవలం విద్యార్థులకు సాధారణంగా ఉండే లక్షణాలనే కాకుండా సామాజిక ఉద్యమాల్లో వాళ్ళు పోషించిన పాత్రను విశ్లేషిస్తుంది. ఈ పరిశోధన ఉస్మానియా యూనివర్సిటీలో 2009 నుంచి జరిగిన విద్యార్థి ఉద్యమ వెలుగులో నడుస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమానికి ఉన్న పోరాటాల చరిత్ర వలన అది వివిధ భావజాలాలకు వేదికగా ఉంటూ తెలంగాణ ఉద్యమానికి భిన్న దృక్పథాలను ఇచ్చింది. విశాల ప్రజారాశులను ప్రభావితం చేసి తెలంగాణ ఉద్యమంలో కలుపుకొని పోవటం ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమం తెలంగాణ 10 జిల్లాల్లో వివిధ యూనివర్సిటీల్లో, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల దాకా తన నెట్వర్క్ని విస్తరించుకుంది. నిజానికి అన్ని సామాజిక వర్గాలు సమూహంగా విద్యార్థులు ఉన్నప్పటికీ విద్యార్థి వర్గాన్ని పెట్టి బూర్జావా వర్గంగా భావిస్తారు. కానీ తెలంగాణ విద్యార్థులు, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఉండే ఈ సాధారణ లక్షణాలన్నిటికీ భిన్నంగా ఉన్నారు. ఈ విద్యార్థులు దాదాపుగా తెలంగాణలోని వ్యవసాయ కూలీల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. అందులో 90% విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళే. తెలంగాణ ఉద్యమం ఎంత సుదీర్ఘంగా నిలబడగలిగిందంటే ఈ ప్రత్యేక లక్షణం వల్లనే. ఈ లక్షణం వల్లే వాళ్ళు తమ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొని ఉన్న వివిధ రాజకీయ, సామాజిక సమస్యలపై స్పందించారు. వాళ్ళు సమాజంలో జరిగే ప్రతి వివక్ష, దోపిడీపై సున్నితంగా ఉండటమే కాక సమాజ హితం కోసం ఏదైనా చేయడానికి ముందుకు వస్తారు. అంచెంచెలుగా ప్రజల సమూహంగా ఆధిపత్యాలకు వ్యతిరేకంగా చేసే కార్యాచరణే రాజకీయ మార్పుకు కారణమవుతుందని చెప్పేందుకు తెలంగాణ ఉద్యమం ఒక ఉదాహరణ. 1969 ఉద్యమం నుంచి బలమైన విద్యార్థి నాయకత్వం సమాజానికి అంది వచ్చింది. ఆ నాయకత్వమే తర్వాత ఇక్కడ వచ్చిన అనేక సామాజిక విప్లవ ఉద్యమాలకు నాయకత్వం వహించింది. బ్రాహ్మణీయ, భూస్వామ్య, పెట్టుబడిదారీ విధానాలు సంఖ్యల నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు వారు దారులు వేశారు. తెలంగాణ జిల్లాలోని ప్రతి గ్రామంలో వారు నాడు వేసిన ప్రభావం ఇంకా ఉంది. పైగా అదే నాయకత్వం దేశంలోని అనేక రాష్ట్రాల్లో నక్సలైట్ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తుంది. అనేక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కారణాల వల్ల 1969 ఉద్యమంతో పోలిస్తే ఇప్పటి విద్యార్థి ఉద్యమానికి పరిమితులున్నాయి. రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రూపాలను ప్రస్తుత ఉద్యమం తీసుకోలేకపోతుంది. కొన్ని సందర్భాలలో రాజ్యంపై ఆధారపడటమో లేదా రాజ్యంతో చర్చలు చేయటమో చేస్తుంది తప్ప పోరాటం చేయడం లేదు. అనేక సందర్భాలలో వర్గ, కుల ప్రయోజనాలు నీరుగారిపోయాయి. నిజానికి డిసెంబర్ 2009 నుంచి పూర్తిగా ఉద్యమం విద్యార్థులు నియంత్రణలో నడిచింది. ఆ విద్యార్థుల సమూహంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేపథ్యం నుంచి వచ్చిన నాయకత్వమే ఉంది. ఇదే కారణం చేత అగ్రకుల, బూర్జావా వర్గం రాజకీయ జేఏసీని ఏర్పాటు చేసింది. కుల, వర్గ వైరుధ్యం ఐక్యత ఉద్యమంలో అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. విద్యార్థులు కూడా కులం, ఉపకులం ఆధారంగా విడిపోయారు. దీనికి అన్ని అస్తిత్వాల కన్నా కుల అస్తిత్వం బలంగా ఉండటమే కారణం. రాజకీయ పార్టీలు అవకాశవాదాన్ని, ఎన్నికల ప్రచార రాజకీయాలను సరైన సమయంలో జేఏసీని బహిర్గతం చేయలేకపోయింది. కొన్ని సందర్భాల్లో తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంబంధాలను నెరిపింది. జేఏసీ నాయకత్వం పాల్గొన్న విద్యార్థులు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మొదటి తరం వాళ్ళు కావడం ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. కోస్తాంధ్ర మధ్యతరగతి వర్గం ఆక్రమించుకున్న జీవనోపాధి అవకాశాలు తెలంగాణ వస్తే తమకు దక్కుతాయని వెనుకబడిన విద్యార్థులు అనుకున్నారు. అమాయక ఆంధ్ర సెటిలర్లు, బతుకుదెరువు కోసం వచ్చిన సీమాంధ్ర ప్రాంతం వారిని విద్యార్థులు ఏనాడు ఏమీ అనలేదు. ఆధిపత్య దోపిడీ వర్గం సీమాంధ్రకు చెందిన పెట్టుబడిదారులపై మాత్రమే దృష్టి సారించారు. బ్రాహ్మణీయ సంస్కృతికి వ్యతిరేకంగా కుల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రచారం చేయడంపై ఉస్మానియా విద్యార్థులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సైద్ధాంతికంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అనేది ఒక పెటీ బూర్జావా డిమాండ్.
అయితే వివిధ రకాల సమస్యలు, వివిధ సెక్షన్ల ప్రజల ఆకాంక్షలకు ఇందులో మిళితమై ఉండటం వలన ఇతర ప్రాంతీయ పోరాటాలతో పోల్చినప్పుడు భిన్నమైన కోణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది విభిన్న భావజాలాల ద్వారా వివిధ సామాజిక సమూహాల ఆకాంక్షలు, అవసరాలకు ప్రాతినిధ్యం వహించడానికి ప్రయత్నించింది. ప్రజలు హృదయపూర్వకంగా ఇంత సుదీర్ఘకాలం పనిచేయటానికి గల కారణం అదే. ఒక పరిశోధన అంశంగా తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోవటంలో ఉస్మానియా విద్యార్థి ఉద్యమం ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఇట్లు నలమాస కృష్ణ గారు. ధన్యవాదాలు.